సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ఈ వేలంలో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. స్వతంత్ర విచారణ చేసి టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1100 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్ పై స్పష్టత లేకుండానే వేలం నిర్వహణ సరికాదన్నారు. జియోలాజికల్ నివేదికలు లేవన్న కేటీఆర్ మినరల్ ఆక్షన్ రూల్స్ 2015 ఉల్లంఘన జరిగిందన్నారు. హైకోర్టు సూచనలు పట్టించుకోలేదని లేఖలో ప్రస్తావించారు. పర్యావరణ అనుమతులు పూర్తి కాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్లను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కంపెనీల ఎంపికలోనూ అనుమానాలు ఉన్నాయన్నారు. మైనింగ్ అక్రమాలు కేసులు ఎదుర్కొంటున్న డెక్కన్ సిమెంట్స్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ కు బ్లాక్ కేటాయింపుపై సందేహాలు ఉన్నాయన్నారు. ఆ టెండర్ను రద్దు చేయాలని, అన్ని అనుమతుల తర్వాతే కొత్త వేలం నిర్వహించాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సూర్యాపేట మైనింగ్ ఈ ఆక్షన్ పై అయితే సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం పసుపులోనుగోడు గ్రామాల పరిధిలో 1100 ఎకరాలకు సంబంధించినటువంటి మైనింగ్ సంబంధించి టెండర్లలో పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా పలు ప్రశ్నలు సంధించడం జరిగింది. అడుగడుగును కూడా చట్ట ఉల్లంఘనలు జరుగుతూ నిబంధనలు తుంగలో దొక్కి హైకోర్టు సూచనలు కూడా పక్కన పెట్టి ఎక్కడికక్కడ కూడా చాలా గోప్యంగా ఈ వేలం వేశారు. ఈ టెండర్లని ఒకే కంపెనీకి దక్కేలాగా అక్కడ కుట్ర జరిగిందంటూ కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే 10 ఏళ్లుగా ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా యథేచ్ఛగా ఉల్లంఘనలు చేస్తూ పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ను ఆక్రమణ చేస్తూ వన్యప్రాణులన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ అటవీని ధ్వంసం చేస్తూ 1000 ఎకరాలు అక్కడ మైనింగ్ చేస్తా ఉన్నాయి. మళ్ళీ అదే కంపెనీలకు ఈ టెండర్ వేలం పేరుతో మళ్ళీ ఈ విధంగా 1100 ఎకరాలని కేటాయించారంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా సర్వోచ్చ న్యాయస్థానంతో మళ్ళీ కూడా విచారణ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. దీంతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి వేలం ప్రక్రియను వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటు జియాలజికల్ సర్వే, అదేవిధంగా డీజీపీఎస్ సర్వే ఆధారంగా అక్కడ ఉన్నటువంటి నిబంధనలను పాటిస్తూ మళ్ళీ కొత్తగా రీటెండరింగ్ చేసి నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ఈ టెండర్ నిర్వహించాలంటూ కూడా ఆయన సందర్భంగా పిలుపుని జరిగింది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి, జోక్యం చేసుకోవాలి. ఏం జరుగుతుంది, తెర వెనుక ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి, అక్కడ ఉన్న అధికారులు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏ విధంగా చేతులు కలిపారు, దీంతో రాజకీయంగా ఎవరెవరు లాభపడుతున్నటువంటి అన్న అంశాల పట్ల కూడా లోతుగా విచారణ చేసి నిష్పక్షపాతంగా ప్రజల సొమ్ము కాబట్టి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి కాబట్టి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా కూడా పిలుపునడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఖచ్చితంగా చాలా రకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. హైకోర్టు సూచన పక్కన పెట్టారు, జియాలజికల్ సర్వే అదే పక్కన పెట్టారు. దీంతో పాటు ఈ వేలం టెండర్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కడ కూడా వెబ్సైట్ లో కానీ మైనింగ్ శాఖ వద్ద కానీ జియాలజికల్ సంబంధించినటువంటి శాఖ కూడా ఎక్కడ కూడా వెల్లడించట్లేదు. చాలా గోప్యంగా ఇదంతా కూడా తెర వెనుక తంత్రంగా నడుపుతా ఉన్నారు, మంత్రంగా నడుపుతా ఉన్నారు. దీనిలో ఖచ్చితంగా పెద్ద పెద్ద నేతల హస్తం ఉంది. 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా నిష్పక్షపాతంగా నిజాయితీగా ఈ వేలం టెండర్ నిర్వహించారంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆరోపణలు వస్తా ఉన్నాయి డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ పైన, అదేవిధంగా ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ పైన. కృష్ణానది వెంట ఉన్నటువంటి సహజవనలను, అత్యంత వీలైనటువంటి సున్నప్రాయ గనులను దక్కించుకొని ఏళ్లుగా అక్కడ పరిపాలన చేస్తా ఉన్నారు, ఏళ్లుగా దోచుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణాన్ని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు. అక్కడ గిరిజనుల భూములను లాక్కుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మళ్ళీ అదే కంపెనీలకు ఏ విధంగా టెండర్లు దక్కేలాగా చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా టెండర్లు దక్కాయి, దీని వెనుక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందంటూ కూడా కేటీఆర్ ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. పలు ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన చర్యలు తీసుకోవాలి, స్వతంత్రంగా అక్కడ విచారణ జరిపి ఏం జరుగుతా ఉంది, ఆ టెండర్లో ఎవరెవరు చేతులు మారాయి, ఎవరెవరు పెద్ద ఎత్తున కూడా అవినీతి పాల్పడినటువంటి అన్న అంశాలను కూడా వెలికి తీయాలి. అక్కడ ఉన్నటువంటి టెండర్లలో సహజవనలను దక్కించుకునేలాగా అక్కడ పారదర్శకంగా అక్కడ ఉన్నటువంటి టెండర్లు నిర్వహించాలి. ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి ఎక్కడ కూడా పక్కదారి పట్టకుండా నిజాయితీగా టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. కిందురా రాము, మీరు అన్నట్టు అంటే హైకోర్టు సూచనలు పక్కకు పెట్టారు, జియోలాజికల్ సర్వేను కూడా పక్కకు పెట్టి వారికి అంటే ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికైతే టెండర్లు ఇవ్వడం జరిగింది. మరి అంటే హైకోర్టు అంటే లెక్కలేదా, అధికారులు అంటే లెక్కలేదా, ప్రభుత్వం అంటే లెక్కలేదా, అంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అధికారం మా చేతుల్లో ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు చేద్దాము అన్నదంతా ఏంటి అసలు? దాదాపు పాలకీడు మండలం, అదేవిధంగా హుజూర్ నగర్,
మఠంపల్లి మండలాల్లో వందల ఎకరాల్లో ఈ కంపెనీలన్నీ కూడా బాగా వేసి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను కొల్లగొడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మైనింగ్ సున్నపాయి గనుల్ని వందల ఎకరాలు ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతుల భూములు కూడా ఆక్రమించి చాలా ఏళ్లుగా ఈ దందా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దందాలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అధికారికి వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. దీంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద తలలు హస్తాలన్నీ కూడా అందులో ఉన్నాయి. వారందరూ కూడా వందల కోట్ల రూపాయలు చేతులు మారుతూ పెద్ద ఎత్తున కూడా మనకు ఆరోపణలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి ఎవరైతే కొండ సురేఖ ఉన్నారో ఆమె కూతురు సుష్మిత కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేయడం జరిగింది. ఇదే రెండు కంపెనీలకు సంబంధించి తమకు లాభం చేకూర్చేలాగా అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు వందల కోట్ల రూపాయలు చేతులు మారలాగా వ్యవహరించారు. దానికి సహకరించకపోవడంతోనే మంత్రి కొండ సురేఖ పైన కక్ష కట్టారు. ఆమెని రాజకీయంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ అదే కంపెనీలకు టెండర్లు కట్టబెట్టేలాగా 1100 ఎకరాల మైనింగ్ భూములన్నిటి కూడా ఈ వేలంలో వాటికి కేటాయించేలాగానే ఇక్కడ చర్యలు జరుగుతా ఉన్నాయి. వాటికి ఎలా కేటాయిస్తారు, ఖచ్చితంగా వీటన్నిటిని రద్దు చేయాలి. సర్వోన్నత న్యాయస్థానంతో స్వతంత్ర ఎవరెవరు హస్తం ఉంది, ఎవరెవరు ఇందులో చక్రం తిప్పుతా ఉన్నారు, ఎవరెవరు లోపాయకారిగా చేతులు కలిపారన్నటువంటి అన్వేషణను కూడా బయటికి తీయాలని చెప్తా ఉన్నారు. దాదాపు 10-20 ఏళ్లుగా అక్కడ చక్రం తిప్పుతున్నటువంటి మైనింగ్ అధికారులను, జిఎల్జికల్ అధికారిని వెంటనే చర్యలు తీసుకోవాలి. దీని వెనుకున్నటువంటి మైనింగ్ శాఖ సంబంధించినటువంటి మంత్రి పత్తి విక్రమార్క కూడా అందులో హస్తం ఉంది కాబట్టి ఆయన పైన కూడా విచారణ చేయాలి. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి లోతుగా విచారణ చేయాలంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా లేఖ ద్వారా ప్రశ్నలు సంధించారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ రాము.